మల్కాజ్‌గిరి పరిధిలో అయితే ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక భర్త అతి కిరాతకంగా తన భార్య పైన కార్పులు జరిపి చంపేసిన ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం అయితే సృష్టిస్తుంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ మనం ఇదే లొకేషన్ దగ్గరున్నాం. అసలేం జరిగింది? ఈ ఘటనలో భర్త ఎందుకు ఈ విధంగా కిరాతకంగా కాల్పులు జరిపి భార్యను చంపేశారు? అసలు ఆ భర్తకు ఆ గన్ ఎక్కడి నుంచొచ్చింది అనేది ఇక్కడ స్థానికుల వివరాల ప్రకారం కావచ్చు, లేకుంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడిన దాని ప్రకారం అయితే కొంత సమాచారం అయితే సేకరించడం జరిగింది. సో, ప్రెజెంట్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదే లొకేషన్‌లో ఉన్నాం. ఇక్కడ వాళ్ళ బంధువులు రోదనలు చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో, అసలేం జరిగిందా అనేది చూసుకుంటూ వస్తే ఇక్కడ అరుణ్ అండ్ ఉషారాణి వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. అయితే ఇక్కడ అరుణ్‌కిది రెండో వివాహం అని చెప్తున్నారు. సో, మొదటి వివాహం చనిపోయిన ఉషారాణి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్కనే పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఆహ్, వాళ్ళిద్దరూ కూడా గత 30 సంవత్సరాల క్రితమే విడిపోయారు. ఆ తర్వాత ఈ అరుణ్ అనే వ్యక్తి తన మొదటి భార్య ఎవరైతే ఉన్నారో ఆమెతో విడిపోయిన తర్వాత ఆహ్, ఆమె చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సో, వాళ్ళిక్కడే ఉంటారు. వాళ్ళకొక అమ్మాయి అండ్ ఒక అబ్బాయి. అయితే అమ్మాయి ఒక ప్రమాదవశాత్తు అయితే చనిపోయిందని జెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అబ్బాయి ఇక్కడ తండ్రి టార్చర్ భరించలేక ఇంట్లో నుంచి పారిపోయాడని జెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఎందుకు పారిపోయాడో స్పష్టంగా తెలీదు గానీ ఈ తండ్రి ఒక సైకో లాంటోడు అంటే ఈ అరుణ్ అనే వ్యక్తి అందుకోసమే పారిపోయి ఉంటాడని జెప్పేసి కూడా చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో, దాంతో ఇక్కడ భార్యాభర్తలు అరుణ్ అండ్ ఉషార్ అని వీళ్ళిద్దరే ఉంటారు. పక్క రూమ్‌లో అయితే వాళ్ళ అరుణ్ అనే వ్యక్తి వాళ్ళ మదర్ అయితే ఉంటారు. సో, ఇవాళ మార్నింగ్ 4, 4:30 ఆ ప్రాంతంలో అరుణ్ వాళ్ళ మదర్‌కైతే కొన్ని శబ్దాలు తుపాకీ పేలిన శబ్దాలైతే వినిపించడం జరిగింది. వెంటనే లేచింది. సో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అరవడం జరిగింది. సో, వెళ్లి చూసేసరికి అక్కడ రక్తపు మడుగులో ఉషారాణి అయితే చనిపోయిందని జెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. సో, ఈ అరుణ్ అనే వ్యక్తి కాల్చేసి పారిపోయారు బైక్ మీద. అయితే ఇతనికి గన్ ఎక్కడి నుంచి దొరికిందని చూస్తే ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారి. అలాగే ఇతనికి పాత బస్తీలో ఒక వ్యక్తితో సంబంధాలున్నాయి. అతను స్నేహితుడు. అతని దగ్గర నుంచి అతని పరిచయంతో ఒక గన్ కొనుక్కొని ఈ విధంగా అయితే ఈ దారుణానికైతే ఒడిగట్టాడని చెప్పుకోవాలి. అయితే ఎందుకు చంపాడా అనేది ఇక్కడ వీళ్ళని అడిగి చూస్తే వీళ్ళ భార్యాభర్తల మధ్య కొంతకాలం నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి. సో, దాంతో భర్త ఈ ఉషారాణి తన భార్య పైన కాస్త కక్షలు పెంచుకున్నాడు. సో, చంపేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఈ పాత బస్తీకి చెందిన తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర అతని సహాయంతో ఒక గన్ కొనుక్కొని వాళ్ళిద్దరూ కూడా మార్నింగ్ ఇక్కడికి చేరుకొని కాల్చి చంపేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో, కాల్పులు జరిపిన తర్వాత వెంటనే బైక్ మీద పారిపోయారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో, అరుణ్ వాళ్ళ మదర్ ఈ ఉషారాణి వాళ్ళ అత్త ఎవరైతే ఉన్నారో మార్నింగ్ లేచి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలవడం జరిగింది. అయితే అంతకుముందే చుట్టుపక్కల ఉన్న కొంతమందికి ఇక్కడ శబ్దాలు పేలిన శబ్దాలు వినిపించాయని కూడా స్థానికంగా ఇక్కడ స్థానికులైతే చెప్పడం అయితే జరిగింది. సో, వెంటనే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా కేసు నమోదు చేసుకొని ఇక్కడ దర్యాప్తు అయితే చేపట్టారు. ఇక్కడ బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పరారీలో అరుణ్ అండ్ అతని పాత బస్తీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా పరారీలో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ కోసం అయితే ఇప్పుడు గాలింపు చర్యలైతే చేపట్టారు. సో, అసలు ఈ అరుణ్ అనే వ్యక్తి ఎలాంటి వాడని చెప్పేసి స్థానికంగా కనుక్కునే ప్రయత్నం చేస్తే చాలామంది అతని గురించి చెప్పడానికి కూడా భయపడుతున్నారు. అతను సైకోలా ఉంటాడని చెప్పేసి అసలు ఎవరితో కూడా స్పష్టంగా మాట్లాడడని కూడా చెప్తున్నారు. ఈవెన్ ఆహ్, మనం అడిగిన ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని సమాచారం సేకరించేందుకు మైక్ పెట్టినా కూడా అతని గురించి చెప్పడానికి కూడా భయపడుతున్నారు. అటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. ఏకంగా కొడుకే అతని టార్చర్ భరించలేక ఇంటి నుంచి పారిపోయాడని చెప్పేసి కూడా వినిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మరి అరుణ్ వాళ్ళ మదర్ ఏమంటున్నారో ఒకసారి ఆమె మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ బంధువులున్నారు. వాళ్ళేం జెప్తారో తెలుసుకుందాం. అసలేం జరిగింది ఈ ఘటనలో అనేది ఇంకా కంప్లీట్‌గా డెప్త్‌గా ఆళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే చుట్టుపక్కల ఉన్న వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదేమైనా ఇదొక దారుణమైన సంఘటన చెప్పుకోవాలి. సో, అతనికి కఠినమైన శిక్షలు పడాలని జెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు గావచ్చు, లేకుంటే వాళ్ళ బంధువులు గావచ్చు అయితే కోరుకుంటున్నారు. సో, ఇక్కడ 30 ఏళ్ల క్రితం విడిపోయిన వాళ్ళ మొదటి భార్య కూడా రావడం జరిగింది. సో, మరి ఒకసారి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగిందో ఈ ఘటనలో మరింత వివరాలైతే సేకరిద్దాం. ఏందయ్యా ఇంకా నాకు చేతనైతలేదు. ఏమీ లేదు. నేనేం జూడలేను. వాళ్ళ లొల్లి జూడలే, వాళ్ళది జూడలే, ఏం జూడలేను. పొద్దుగాల అత్తమ్మ, అత్తమ్మ అని పిలిచింది పోయినా. పోయే వరకల్లానే పీనుగున్నది. కొట్టినోడు లేడు. గదే ఎరక బిడ్డ. నేను అలాగనే ఉంటా. నేను 30 ఏండ్ల నుంచి అలాగనే ఉంటున్నా. నేనొక్కసాన లేను. ఆని బువ్వ తినలేను. వాని నీళ్ళు తాగలేను. నేను లేను బిడ్డ. ఈ జనాలు మొగోళ్ళు ఏమనుకుంటారో ఏమో నాకు తెలవదు. అంటే గొడవలైతున్నాయి మీకు చెప్పారా? నాకు తెలవదు బిడ్డ.
అని గొడవలు తెలివయి మళ్ళా మంచిగా అందరు అంటుర్రు అంతటా తిరిగిండట. తి ఆ పిల్లని వేసుకొని తిరిగిండట నిన్న. ఎన్నో ఇల్లు చూసి వచ్చిండ్రు అంటుండ్రు, ఇప్పుడు అంటుర్రు అందరు. నాకు తెలియదు బిడ్డ, నాకు తెలియదు. ఎన్ని ఇల్లు చూసిండ్రట, ఇంట్లోకి ఇలా పాలు పొంగిస్తామన్నాడట, గిద పొంగిచ్చిండు. అయ్యా అంటే ఇంత సడన్ గా తను మీ అబ్బాయి ఇట్లాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఆ? ఇంత సడన్ గా ఇట్లా ఎట్లా? ఆడు ఎన్ని దినాల నుంచి పెట్టుకుండు మా, నాకు తెలియదు బిడ్డ, ఉమ్, నాకు తెలియదు. నాతోటి మంచిగానే ఉండు మా, ఉమ్, ఆ పెళ్ళాంతో మంచిగానే ఉన్నట్టుండు. ఉమ్, నటించు నేమో ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఉమ్, అట్లా. నాకు తెలియదు అయ్యా, నాకు తెలియదు. నేను అలాగనే ఈ రూమ్ ఉమ్, వాళ్ళు లోపట. ఉమ్. ఎప్పుడు ఎప్పుడు అంటే మార్నింగ్ జరిగిందా మీకు? ఎప్పుడు? పొద్దుగాల ఉమ్, పొద్దుగాల 4 అయ్యిందో, ఉమ్, 4:30 అయ్యిందో, ఉమ్, అంతే. ఉమ్, అంత లోపలనే అయ్యింది. ఉమ్, ఒక్కదాన్నే చూసి వచ్చి గుద్దుకున్నా మొత్తుకున్నా ఈడ ఉమ్, ఎవ్వరు రాలు. ఉమ్, ఒక్క చిన్న పిల్లొచ్చి ఉమ్, ఫోన్లు చేసింది. ఉమ్. ఆ, గంతే బిడ్డ, నాకు ఎరకలేదు ఇక. మీ కోడలు ఎట్లుండేది మీకు? నన్ను వరి ఎక్కుంది బిడ్డ. మీ కోడలు ఎట్లుండేది మీకు? మంచిది. ఉమ్, ఆ, కోడన్లు మంచోళ్ళే, ఉమ్. కొడుకే. అంటే మా ముందు నుంచి అట్లనేనా మీ అబ్బాయి? ఈ నడుమనే అట్లా అయ్యిండు, ఉమ్, ఈ నడుమనే గట్ల అయ్యిండు. ఉమ్. మొదటి నుంచి లేడు అట్లా. సార్ ఇక్కడ అసలు ఏం జరిగింది సార్? ఏం మాకు పొద్దున ఫోన్ వచ్చింది, మా మేనత్త ఉంటది ఇక్కడ వెనుకనే వాళ్ళు ఉండేది. ఉమ్, అంతే మా మేనత్తని పిలిచిందట, అత్తమ్మ అత్తమ్మని పోయే వరకు ఫైరింగ్. ఉమ్. అంతే, ఆయన పారిపోయింది, వెళ్ళిపోయింది. అంటే ఇంతకు ముందు ఇట్లాంటి ఏమన్నా జరిగాయా సార్ ఇక్కడ? ఇంతకుముందు ఏదో చిన్న చిన్న కొట్లాటలు అవుతున్నారు, కానీ ఇది ఇంత అవుతుంది అనేది. అంటే ఈ భార్యాభర్తలకు మధ్య గొడవలు ముందు నుంచే ఉన్నాయా సార్? అంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి స్థానికులు. ఏం- ఏం గొడవలు ఏం లేవండి, ఏదో చిన్నగా ఉంటాయి, అది కానీ పెద్ద ఏం గొడవలు లేవు. అది ఏమైందో చిన్న చిన్న విషయం కదా, మీరు ఇక్కడే ఉంటారా సార్? బంధువులు. అంటే గన్ ఫైరింగ్ లాంటి గన్స్ మన హైదరాబాద్ లో తీసుకురావడం అనేది అలాంటిది, ఇక్కడ చిన్న ఇంట్లో గన్ ఫైర్ చేయడం అనేది సో ఎప్పుడు మీకు తెలిసింది న్యూస్? అంటే చుట్టుపక్కల ఎలాంటి రియాక్షన్స్? మా అత్తగారు మా అత్త ఆమె ఫోన్ చేసింది నాకు, ఇట్లా అయిందా అని వచ్చాను. వాళ్ళ ఆయన గన్ ఏడ దొరికింది ఏందనేది మనకు ఐడియా. సో అతను ఎలాంటి వ్యక్తి సార్? అంటే మీకు ఏమన్నా కొద్దిగా మామూలు ఉంటాడు, ఫైనాన్స్ చేసుకుంటాడు అంతే. ఫైనాన్స్ అది చేసుకుంటాడు. ఆమె సార్ హౌస్ ఆమె ఉద్యోగం, ఆయన డైలీ ఫైనాన్స్ అది. ఇందాకే అరుణ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో హంతకుడు, అతనికి సంబంధించి వాళ్ళ మదర్ తో ఏదైతే మాట్లాడడం జరిగింది. సో నా కొడుకే చంపేశాడని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్తుంది. మార్నింగ్ కాల్ చేయడం, ఆ శబ్దాలు రావడం, నేను వెళ్ళి చూడడం, రక్తపు మడుగులో నా కోడలు పడుండడం అని చెప్పేసి ఆమె బోర్న విలిపిస్తూ అయితే చెప్తూ ఉంది. గొడవలు అంటే నాకు సంబంధం లేదు, నేను ఈ రూమ్ లో ఉంటాను, వాళ్ళు ఆ రూమ్ లో ఉంటారు, నాతో మాట్లాడి కూడా చాలా కాలం అయిపోయిందని కూడా చెప్పడం జరిగింది. అండ్ స్థానికుల నుంచి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నప్పుడు అతను పెళ్లికి ముందు చాలా మంచిగా ఉండేవాడు, ఎవరితో మాట్లాడేవాడు కాదు, ఆయన పని ఆయన చేసుకునేవాడు, బాగానే ఉండేవాడు. కాకపోతే పెళ్ళైన తర్వాత ఏమైందో మాత్రం అతను పూర్తిగా మారిపోయాడు, ఆ ప్రతిసారి భార్యతో గొడవలు పడేవాడు అని చెప్పేసి స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరి ఇప్పుడైతే పోలీసులు వాళ్ళ కోసం గాలిస్తున్నారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళని అడిగి చూస్తే మాత్రం అతనికి కఠినమైన శిక్షలు పడాలని చెప్పేసి చెప్తున్నారు. సో అతను కూడా కాస్త ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం వలన చాలా ఆస్తులు పోగు చేసుకున్నాడు, ఆస్తు పరంగా అయితే బాగానే ఉన్నాయి, బాగానే సంపాదించుకున్నాడని కూడా చెప్తూ ఉన్నారు. సో ఏమైందో తెలియదు కానీ సడన్ గా మారిపోయాడు, అతని బిహేవియర్ లో మార్పు వచ్చేసింది, అంతా కూడా పెళ్లి తర్వాతే జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. సో మరి ఏదేమైనా ఉషారాని ని అయితే కిరాతకంగా అయితే చంపేసినట్టుగా కూడా ఇక్కడ స్థానికులు, వాళ్ళ మదర్, అరుణ్ వాళ్ళ మదర్ అయితే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి మరిన్ని వివరాలు అయితే బయటపడాలి. ఎటువైపు వెళ్తుంది అనేది మనం కూడా వెయిట్ చేస్తాం.